వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో కురైకుడిలో గ్యాంగ్ వార్. యువకుడిని కత్తులతో వెంటాడి చంపిన మరో గ్యాంగ్ సభ్యులు. మారేడుపల్లిలోని పార్కులో మొక్కలు నాటిన మంత్రి తలసాని. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి వాతావరణమని పిలుపు. ఉప్పల్ ఏఈ పరిధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. ఇంటికి 7,97,576 రూపాయల కరెంటు బిల్లు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి తగిలిన నిరసన సెగ. చీమలపాడు పంచాయతీ చలసింగం గ్రామంలో సమస్యలపై నిలదీసిన గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో గ్యాంగ్ వార్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. నడి రోడ్డులో వేట కొడవళ్లు కత్తులతో వెంటాడి మరీ దారుణంగా నరికి చంపారు. గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని కురైకుడిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. அந்த பிள்ளை ஓடிறான் பாருங்க, விட்டு வாங்குற பையன் இவன் தான். இவன் அந்த வெட்டுற ஃப்ரெண்ட், வெட்டுறவன ஃப்ரெண்ட்ஸ். வெட்டிட்டாங்கண்ணே, ஃபுல்லாக பண்ணிட்டாங்கண்ணே. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి వాతావరణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మారేడుపల్లిలోని పార్కులో మొక్కలు నాటారు. తర్వాత పద్మారావు నగర్లోని చిదానందం కాలనీలో దశాబ్ది పార్కును ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఒక్కరోజే నగరంలో 60 దశాబ్ది పార్కులు ప్రారంభమయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణ కృషితో చేపట్టిన హరితహారంలో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. పల్లె ప్రకృతి వనాలు, పట్టణ పార్కుల నిర్మాణం, రహదారుల వెంట మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి శుభతరుణం. ఈరోజు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం. నీకు సంపూర్ణంగా 24 గంటల కరెంటు, తాగడానికి నీళ్లు, రైతాంగానికి నీళ్లు, అన్నిటికంటే ప్రధానమైనది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, మన పిల్లలకు మన కుటుంబాలకు ఎంత ఆస్తి ఇస్తామనేది ముఖ్యం కాదు, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి, వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అంటే ఈ హరితహారాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ సికింద్రాబాద్ కానివ్వండి, మనం ఇప్పుడు పద్మారావు నగర్లో ఉన్నాం. రాష్ట్రంలో 7.7% అంటే ప్రపంచంలో ఈ 9 సంవత్సరాలలో ఇంత క్లీన్ కవర్ రావడము ఎక్కడ జరగదు. దానికి మనసు పెట్టి పనిచేసి ఒక పరిపాలనా దక్షకుడు ఇది చెయ్యాలనేటువంటి సంకల్పం తీసుకుంటే అది సాధ్యమవుతుంది అనడానికి ఇది నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీకు గ్రామీణ ప్రాంతం కానీ, మరి అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కానీ, ఇటువంటి పార్కులు మరి సిటీలో 40 పార్కులు ఈరోజే ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. 60 పార్కులు ఎక్కడ చూసినా కానీ దశాబ్ది పార్క్, వేరే దశాబ్ది పార్క్ అని పెట్టారు. దాంతోపాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఓపెన్ జిమ్ కూడా, అంటే సీనియర్ సిటిజన్ కానీ అలసిపోయిన తర్వాత కొంత వీళ్ళకు మరి ఈ ఓపెన్ జిమ్ కాన్సెప్ట్ కూడా మన హైదరాబాద్లో తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు చెట్లు అనేది, మొక్కలు అనేది, గార్డెన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి, అంటే మన పిల్లల్ని ఎట్లయితే పెంచుకుంటామో మొక్కలు చెట్లను కూడా ఆ పద్ధతిలో పెంచుకుంటే మన వయసు కూడా, మన ఆయుష్ కూడా పెరుగుతుంది.
ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ మనకు అందుతుంది. కరోనా వైరస్లో ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్టు కాలనీలోని ఓ ఇంటి కరెంటు బిల్లు ఏకంగా 7,97,576 రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుబేలు మంది. హైకోర్టు కాలనీలో నివాసం ఉంటున్న పాసం శ్రీదేవి ఇంటికి 2 కరెంటు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల 300 లోపు కరెంటు బిల్లు వచ్చేది. మే నెలకి సంబంధించిన కరెంటు బిల్లు జూన్ నెలలో వచ్చిన బిల్లు ఆన్లైన్ లో చూడగానే వారికి గుండె పనింది. ఏకంగా నెల బిల్లు 7,97,576 రూపాయలు అక్షరాల రావడం తోటి ఈ బిల్లు వచ్చినందుకు అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ డీడీ కట్టుకుని చెక్ చేయించుకోవాల్సిందని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. మీటర్ మార్పిడి కోసం ఉప్పల్లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ పట్టింపు లేనట్లుగా అధికారులు గంటల కొద్ది సమయాన్ని వృధా చేశారని శ్రీదేవి తల్లి ఆండాళ్లు తెలిపారు. విద్యుత్ కార్యాలయం వద్ద అదే సమస్యతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆండాళ్లు తెలిపారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి ప్రజలకు మంచి సేవలను అందించాలని ఆండాళ్లు కోరారు. హైకోర్టు కాలనీ నియర్ కళ్యాణ్పూర్లో ఉంటాము. ఇది మా అమ్మాయి హౌస్, ఇది శ్రీదేవి పాషన్ శ్రీదేవి. కరెంటు బిల్లు మాకు వచ్చేసి మామూలుగా మినిమం వస్తుంది, మేము వాడుకోము. ఒక రోజు ఒక 5 నిమిషాలు కూడా లైట్లు వేయము. కింది పోర్షన్ ఉంటుంది, అది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఎప్పుడైనా మాకు 150, 200, 250 అంతకు మించి ఎప్పుడు రాలేదు. ఈ నెల మాత్రం మాకు 7 లక్షల చిల్లర వచ్చేసింది. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది మాది జంపింగ్ అయింది కరెంటు బిల్ అని చెప్పేసి మాకు రీడింగ్కి వచ్చినప్పుడు మాకు బిల్ ఇవ్వలేదు. ఆల్రెడీ మామూలుగా చెప్పిపోయిండు, ఇంత వచ్చింది మీరు మీటర్ మార్చుకోవాలని వచ్చి చెప్పిపోయిండు. మేము ఆన్లైన్లో చూస్తే మాత్రం 7 లక్షల చిల్లర ఉంది. వచ్చి ఒక 190 రూపీస్ ఏదో డీడీ కట్టమని చెప్తే డీడీ కట్టేసినాము. డీడీ కట్టినాక వాళ్ళే వచ్చి తీసి మీరే చేయించుకోవాలి, మీరే చెక్ చేయించుకోవాలి మీటరు, మేము చెయ్యము, మేము పోము, మీరే పోవాలంటే నిన్న ఉప్పల్ ఆఫీస్కి పోయి ఉప్పల్ ఆఫీస్లో ఇచ్చేసి మీటర్ చూపెట్టి మళ్ళీ పేపర్ ఇస్తే అది తీసుకుపోయి ఎన్ఎఫ్సి దగ్గర వాళ్ళ కరెంట్ ఆఫీస్ ఉంది, అక్కడికి పోయినాక ఇక్కడ ఒక గంట సేపు కూర్చుండబెట్టుకున్నారు. ఎన్ఎఫ్సి కూడా ఒక 1 అవర్ కూర్చుండబెట్టుకున్నారు మమ్మల్ని. ఆడ రష్ ఏం పెద్దగా ఏం లేదు. ఆడ 1 అవర్ కూర్చున్నాక వాళ్ళు మీటరు టెస్ట్ చేసి ఒక 10 నిమిషాల టైంకు వాడు 1 అవర్ కూర్చుండబెట్టుకున్నాడు. 1 అవర్ కూర్చుండబెట్టుకొని 1 అవర్ తర్వాత మాదే ఇది మీటర్ జంపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీటర్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఆ మీటర్ తీసుకుపోయి మళ్ళీ ఉప్పల్ ఇవ్వాలని చెప్పిండ్రు. మళ్ళీ ఉప్పల్ ఇచ్చినాక మళ్ళీ కొత్త మీటర్ మాకు ఇచ్చి మళ్ళీ మీరే ఫిట్ చేయించుకోవాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి నిన్న రీడింగ్ అబ్బాయిని మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి మీటర్ ఫిట్ చేసి పోయిండు. వాళ్ళకు 190 వీడికి. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పలుచోట్ల సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపించి సరైన సమాధానం చెప్పకపోతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రావిమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలోని ధర్మశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ పైన కరణం ధర్మశ్రీ రావికమతం మండలం చీమలపాడు గిరిజన పంచాయతీ చలిసింగం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు సమస్యలపై ఆయనను నిలదీశారు. గత ఎన్నికల ముందు ఓట్లు అడగడానికి తమ పంచాయతీకి వచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామాలకు రోడ్డు సౌకర్యం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 4 ఏళ్లు దాటిందని తమ గ్రామాలకు ఏం చేశారని ప్రశ్నించారు. గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణాలకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారని మండిపడ్డారు. చలిసింగం గ్రామానికి రోడ్డు వేయిస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహంతో నిలదీశారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని నినాదాలు చేశారు. దీంతో గిరిజనులకు సరైన సమాధానం చెప్పలేక కరణం ధర్మశ్రీ అక్కడి నుంచి వెనుతిరిగారు. చెప్పాలి. వీళ్ళు నివాసం ఉండడానికి కట్టుకున్నారు భవనాలు తప్పితే ప్రజలకు ఒక్క నివాసం కూడా ఏర్పడలేదు. హెల్త్ వర్కర్లు ఆరోగ్యం మీరు పట్టించుకోవట్లేదు. నాసిరకమైన సరుకులు అంగన్వాడీలో వస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే గారు స్పందన మీరందరూ చూశారు. దయచేసి నాయకులు గిరిజన గ్రామాల ఏజెన్సీలో కలిపి
ఇచ్చేస్తారని కాదు, ఈ సమస్యలు అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏదో ఉత్తర చెత్త ఇచ్చేస్తారు కాదు, మన సొమ్ము మనకేస్తున్నారు, మన ట్యాక్సులు నిర్ణయిస్తున్నారు. అలాగే సార్ నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్ లేబుల్ చేస్తారని గతంలోనే డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు కూడా మరి కలపాలి కదా సార్, మాకు ఈ పథకాలు ఎందుకు సార్, మా అందరూ భవిష్యత్తు కావాలి కదా, కలపాలి కదా సార్. ఏదో ప్రాంతంలో గ్రానైట్లు విచ్చలవిడిగా చేస్తున్నారు. గతంలో మీరు మాట ఇచ్చారు సార్, ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు గెలిచినట్టు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా ప్రజల ముందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లి నందు నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డమ్మ, సర్పంచి సిద్దల దీప, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామస్తులు, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భారీ పూలహారాన్ని క్రేన్ సాయంతో ఎమ్మెల్యేకు వేయడం గమనార్హం. తనకు ప్రాణహాని ఉందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఆ ముంపు చంద్రబాబు నుంచే ఉందని పవన్ గ్రహించాలని మంత్రి అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు అని చెప్పారు. చంద్రబాబును జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండు అని సూచించారు. వంగవీటి మోహన్ రంగ హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం కూడా ఉందని చెప్పారు. పవన్కు ఏదైనా జరిగితే ఆ నైపాన్ని వైసీపీకే నెట్టేసే రాజకీయం లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్థిరత్వం లేని మాటలతో చులకన కావద్దని చెప్పారు. మహానాడు ఫ్లాప్ కావడంతో కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం పవన్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు. కాదని దాన్నే దున్నపోతుని వెనకాల నాకేం అర్థం అవ్వట్లేదు. దాన్నే దున్నపోతుకేమో ఓట్లేమని ప్రజలకు చెప్తున్నావు. దీన్ని ప్రజలు ఏ రకంగా రుజువు చేసుకుంటున్నాం అన్నది ఒక రాజకీయ నాయకుడిగా నీకు అవగాహన ఉండాలి. నీకు ఆ అవగాహన లేకుండా మాట్లాడే మాటలో ప్రజలు ఎలాగా అంగీకరిస్తారనుకుంటున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఇంట సిరులు పంట పండుతూ ఉంది. పాడావు లాంటి జగన్ పాలనలో ప్రజలకి నెల నెలా లక్ష్మీ కటాక్షమే. 14 ఏళ్ళ పాటు తన్నే దున్నపోతు పాలనలో అనేక దుర్మార్గాలు చూసి చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలన చూసి విసిగిపోయిన ప్రజలు పాడావు లాంటి జగన్కి పట్టం కట్టారన్నది అందరికీ తెలిసిన సత్యం. అది నువ్వు మిస్ అవుతా ఉన్నావు. ఈ కారణంగా 10 కాలాల పాటు జగన్ రాజ్యమే కావాలన్నది ప్రజలందరి అభిప్రాయం. ఆయనే ఉంటే బాగుంటుంది, ఆయన పరిపాలనలో మనకి న్యాయం జరుగుతుంది, ఇంతకాలానికి ఒక సమర్థుడైన నాయకుడు, ప్రజలకి విశ్వాసం చూరగొనే నాయకుడు, ప్రజల కష్టాన్ని తెలుసుకునే నాయకుడు వచ్చాడు. ఆయన ఉంటే మన కష్టాలన్నీ తీరుతాయని చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటే నువ్వేం చేస్తున్నావు? వారాహి యాత్ర పేరుతోటి వాడవాడికి వెళ్ళి నువ్వు వాగే వాగుడు కానీ పేలాపలు కానీ. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికీ తమకు గౌరవం ఉందని చెప్పుడు మాటలు విని తమ నాయకుడు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అనవసరపు ఆరోపణలు చేసి దాన్ని పాడు చేసుకోవద్దని కాకినాడ నగర కాపు నాయకులు పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడారు. జిల్లాలో వారాహి యాత్ర పేరుతో సభలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 2024లో కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. వారాహి యాత్రలో భాగంగా సర్పవరం సెంటర్లో పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేస్తూ తనని ఓడిస్తాను అంటూ చేసిన ప్రసంగంపై సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. కాకినాడ డి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుని కాకినాడలో తనపై గెలిచి నీ ఆరోపణల సత్తా రుజువు చేసుకోవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనం గణపతి పూజ చేయడం మనకి ఆనవాయితీగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ చోట అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే మన చంద్రశేఖర్ రెడ్డి గారిని తలుచుకుని ఆయన మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకో మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల మంచి జరుగుంటుంది. అందుకే ప్రతి మీటింగ్లోనూ కూడా ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రస్తావించకుండా ఏ మీటింగ్ కూడా ఆయన కండక్ట్ చేయలేకపోతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిసారి కూడా వేర మహిళల్ని ఆ రోజుకు దాడి జరిగింది అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. అయ్యా ఒక విషయం, ఆ రోజు వేర మహిళలపై దాడి చేశారని చెప్పేసి మీరు ప్రతిసారి ప్రస్తావించడం జరుగుతుంది. మీరు ఒక విషయం గమనించాలి, ఆ రోజు వేరే మహిళలు ఏ విధంగా వాళ్ళు దుర్భాషలాడారో, ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఒక్కసారి మీకు ఆ వీడియోలు మేము చూపించడం జరుగుతుంది. తర్వాత దాని గురించి మీరు మాట్లాడండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే వేరే మహిళలపై దాడి చేశారు అని అంటే అక్కడ మేము చాలా ప్రశాంతంగా, ఎందుకంటే బాన్గుడిలో ధర్నా చేయవలసిన మీరు మన ద్వారంపూడి చంద్రశేఖర్ నాగర్ కర్నూలు పట్టణంలో పతాంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ మరియు స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవం స్థానిక జెడ్పీ గ్రౌండ్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ దొడ్ల నారాయణ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ మాట్లాడుతూ యోగా దేవి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కృషి వల్ల ప్రపంచం మొత్తం జూన్ 21వ తేదీ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి తీర్మానించడం, తద్వారా నేడు 200 దేశాల్లో యోగా ఉత్సవాలు నిర్వహించడం మన దేశానికి గర్వకారణమన్నారు. నేడు ప్రపంచమంతా భారతదేశ జీవన శైలిని అనుసరిస్తుందన్నారు. యోగా డేని ఈ రోజు మాత్రమే కాకుండా నిరంతరం మన జీవన విధానంలో ఒక అలవాటుగా మార్చుకుంటే అనారోగ్యాలు మన దరి చేరకుండా ఉంటాయని, ప్రతిరోజు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవనం కొనసాగుతుందని తెలియజేశారు. ముఖ్య వ్యక్తిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విభాగ సంఘ చాలక్ మాననీయ ఎమిటండి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శారీరక మానసిక రుగ్మతలను దరిచేరని అని, అత్యంత ఉపయుక్తమైనదని, పైసా ఖర్చు లేని యోగాను మన ప్రాచీన ఋషులు మనకు అందించారన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఇన్ఛార్జి బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి, నాయకులు రాధారెడ్డి తదితరులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ అసోసియేషన్ దిలీప్ మరియు యోగా శిక్షకులను, పీఈటీలను సన్మానించారు. మనము పూర్తి చేసుకున్నాం. తర్వాతి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సుధాకర్ రెడ్డి సార్ని కోరుచున్నాం. అన్న కొంచెం సైడ్ ఉండండి అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ 9వ యోగా దినోత్సవ సందర్భంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యోగా దినోత్సవాన్ని, యోగా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా శిక్షకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచానికి నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే కారణంతో యోగాని ఒక బహుమతిగా ప్రపంచానికి ఇచ్చిండు. ఐక్యరాజ్య సమితి లోపల తీర్మానం పెట్టి యోగా డే జూన్ 21 యోగా డేగా నిర్వహించాలని చెప్పి వారు ప్రతిపాదన చేయడం, ప్రపంచం మొత్తం హర్షిస్తూ దీన్ని అంగీకరించడం, ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21ని గుర్తించడం భారతీయులందరికీ, మనందరికీ గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ప్రపంచమే అంగీకరించింది. కాబట్టి రాబోయే రోజుల్లో యోగా దైనందిన జీవితాల్లో
ఒక భాగం కావాలని చెప్పి ప్రజలందరూ ఈ యోగా ద్వారా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ యోగా దినోత్సవంలో అద్భుతమైన స్పందన వచ్చింది. పాల్గొన్న వారందరికీ, శిక్షకులకందరికీ, పతంజలి యోగా ట్రస్ట్కు, స్వాభిమాన్ ట్రస్ట్కి, స్వచ్ఛ భారత్ అభియాన్ ట్రస్ట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో హత్య ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుమ్మలక్ష్మీపురం మండలం బాసంగి గ్రామానికి చెందిన మండంగి భాస్కర్రావు అనే వ్యక్తిని కురుపాం మండలం పనసమానుగూడ సమీపంలోని కిరాతకంగా హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు దొండగులు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాసంగి గ్రామానికి వచ్చి భాస్కర్రావు ఎక్కడ ఉన్నారని కుటుంబ సభ్యులను అడిగారని, పనసమానుగూడ అత్తవారి ఇంట్లో ఉన్నారని మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన వెంటనే అక్కడికి వెళ్లి మా అన్నయ్యతో మాట్లాడి వారితో పాటుగా తీసుకుని వెళ్లి హత్య చేశారని భాస్కర్రావు చెల్లి తెలిపింది. ఏజెన్సీలో ఇటువంటి హత్య ఉదాంతం వెలుగులోకి రావడంతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎల్విన్పేట సీఏ సత్యనారాయణ, ఎస్ఏ అనిల్ కుమార్ కేసును దర్యాప్తు చేపడుతున్నారు. దర్యాప్తు అనంతరం హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే వచ్చారు అంటే ఫ్యామిలీకి ఇవ్వడానికి, కానీ ఫంక్షన్ కార్డులు సర్దడానికి కోసం కాదు, వాళ్ళు భాస్కర్రావు అనే వ్యక్తి కోసం వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ వెతికేసి ఇక్కడ లేరు అని అంటే వాళ్ళ అత్తోరింటికి వెళ్ళి అక్కడ నుంచి పట్టుకొని వెళ్ళేసి అలా చేశారా, మర్డర్ చేశారా. మా వదిన, మా అన్నయ్య, వాళ్ళ బాబు కలిసి మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అలా ఉన్నాడు. కార్డులు పంచడానికని ఇద్దరు అబ్బాయిలు మా ఊరికి వచ్చారు. మా అన్నయ్య పేరు పెట్టి అడిగారు, లేరు మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళారు అనేసి అన్నాము. అంటే వారి కోసం అడిగేసి తర్వాత మా వదిన వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఇద్దరు అబ్బాయిలు వెళ్ళేసి మా వదిన బయట కూర్చుంటే వీళ్ళు అడిగాడు, అదే భాస్కర్రావు ఉన్నారా అంటే మా వదిన లోపల ఉన్నారు అనేసి అన్నదంట. తర్వాత ఒక అబ్బాయి వాళ్ళ ఊరి కాన దగ్గర కూర్చున్నారంట. ఇంకొక అబ్బాయి వెళ్ళేసి అడిగేసి లోపల ఉన్నారంటే లోపలికి వెళ్ళేసి మా అన్నయ్యతో మాట్లాడి అలా బయటకు వచ్చి అలా తీసుకెళ్ళిపోయాడంట. తర్వాత మేము కనిపించట్లేదు అనేసి మా వదిన మాకు ఫోన్ చేసింది. వచ్చాడా ఏమైనా అక్కడికి మీ ఇంటికి అనేసి అన్నది మా వదిన. లేదు వదిన రాలేదు అనేసి మేము అన్నాము. అప్పటి నుంచి అలా నెనిగితే తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే తర్వాత అలా కాలిపోయి కదా మా అన్నయ్య మా వదిన కలిసి మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలా ఉంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి కార్డులు సరదానికనేసి మా ఊరు వచ్చాడు. వచ్చిన తర్వాత మా అన్నయ్య కోసం అడిగితే మా అన్నయ్య ఇక్కడ లేడు, మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళాడు, అలా చుట్టం ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళారు అంటే సరే అనేసుకోకొని పెళ్లి కార్డు కూడా మాకు ఇవ్వలేదండి. తర్వాత మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఒక అబ్బాయి కాన దగ్గర ఉన్నాడు, ఇంకొక అబ్బాయి బండి తీసుకోకొని మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు, ఇక్కడ భాస్కర్రావు ఎక్కడంటే మా వదిన లోపల ఉన్నారు అనేసి అన్నదటండి. అంటే మా అబ్బాయి లోపలికి వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడి అలా బయటకు వచ్చి బయట దగ్గర తీసుకెళ్ళిపోయాడంట. మేము కనిపించట్లేదు అనేసి మా వదిన మాకు ఫోన్ చేసింది. తర్వాత మేము కూడా ఎందుకు వదిన అదే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం మరియు రూరల్లో ఉన్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో శ్రీనివాస థియేటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా అనంతరం 150 మంది నిరుపేదల అప్లికేషన్లను, వినతి పత్రంను ఆర్డీఓకి అందజేసిన అనంతరం సిపిఐఎల్ఎం ప్రజాపంత సూర్యాపేట జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు చాలా వరకు కబ్జాలో ఉన్నాయని, కబ్జాలో ఉన్న భూములను గుర్తించి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేదలకు 126 గజాల ఇంటి స్థలాన్ని పంపిణీ చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రకటించడం జరిగిందన్నారు. 100 ఎకరాల భూమి బీఆర్ఎస్ నాయకులకు కబ్జా కోరల్లో ఉందని, ఆ భూమిని మొత్తం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు పేదలకు అన్యాయం చేయకుండా 126 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేని ఎడల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తాం, ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములున్న ఎర్ర జెండాలు పాతుతామని హెచ్చరించారు. వదిలాలి సిపిఐ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు,
ఈరోజు కోదాడ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా అధికార పార్టీ నాయకుల కబ్జా కోరల్లో ఉన్నాయి. శిస్తిరెడ్డి గారు గెస్ట్ హౌస్ కట్టిండు, సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుండు. అదేవిధంగా ఎక్కడ ఏ ప్రభుత్వ భూమి చూసినా సరే అధికార పార్టీ నాయకులు బొల్లమ్మలయ్య గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల చిరికొరిమిల్లి గ్రామంలో పరమ పవిత్రమైన గోదావరి నదీ తీరాన ఉన్న అభయ ఆంజనేయ స్వామి గుడి వద్ద సలాది వీరబాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరై సుందరకాండ పారాయణం వీక్షించారు. ఈ సందర్భంగా వేద పండితులు తోట త్రిమూర్తుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలోని సుందరకాండ పారాయణం వలన బుద్ధి, బలం, ధైర్యం కలిగి సకల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయని తెలిపారు. ఒక గొప్ప ఉద్దేశంతో చేపట్టిన మహామంత్ర పారాయణం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని బాటసారులకు మజ్జిగతో పాటు చలివేంద్రం ఏర్పాటు చేసి దాహర్తిని తీర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి మీద కూడా ఉండి సుభిక్షంగా ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశం చేత ఈ రోజున చిన్నగోరుమిల్లి గ్రామం కమిటీ వారు అలాగే ప్రజలందరూ కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడులో కురైకుడిలో గ్యాంగ్ వార్, యువకుడిని కత్తులతో వెంటాడి చంపిన మరో గ్యాంగ్ సభ్యులు. మారేడ్పల్లిలోని పార్కులో మొక్కలు నాటిన మంత్రి తలసాని, భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు మంచి వాతావరణమని పిలుపు. ఉప్పల్ ఏఈ పరిధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, ఇంటికి 7,97,576 రూపాయల కరెంటు బిల్. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి తగిలిన నిరసన సెగ, చీమలపాడు పంచాయతీ చలసింగం గ్రామంలో సమస్యలపై నిలదీసిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.